జై శ్రీమన్నారాయణ. అంతటి అవతార పురుషుడి కడుపున ఎలాంటివాడు పుట్టాడంటే ముసలం పుట్టేలా చేసిన ఆ సాంబుడి కథేంటి? చివరికి ఆ సాంబుడు ఏమయ్యాడు? మహాభారతంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. అందులో సాంబుడు ఒకడు. శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడిని వంశనాశకుడుగా చెప్తారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించడానికి మానవ రూపంలో అవతరించిన అవతారమూర్తి. గుజరాత్ తీరంలో ఒక అందాల దీవి సృష్టించుకొని దేవశిల్పి విశ్వకర్మతో అద్భుతమైన ద్వారకను నిర్మించి పాలించాడు. మధ్యలో ఎన్నో లోక కళ్యాణాలు, కురుక్షేత్రంలో పాండవ పక్షాన చేరి ముందుండి నడిపించాడు. విశ్వరూప దర్శనమిచ్చాడు. ప్రపంచానికి భగవద్గీతను అందించాడు. అందుకే ఆరాధ్య దైవమయ్యాడు. అంతటి కృష్ణుడికి కూడా చివరి దశ ఎంత ఘోరంగా గడిచిందో తెలుసా? సాధారణంగా దైవకార్యం పూర్తయ్యాక భగవంతుడు అవతారం చాలించేస్తాడు. ఒకవేళ అవతారం చాలించకపోతే అవతార కారణం ముగిశాక ఆ దైవంలో దైవత్వం ముగిసిపోతుంది. శరీరము సామాన్యమైపోతుంది. కురుక్షేత్రం ముగిశాక శ్రీకృష్ణుడి పరిస్థితి అదే. ఆ అవతార సమాప్తి అత్యంత దయనీయంగా ముగిసింది. అది కూడా శ్రీకృష్ణుడి కన్న కొడుకు చేసిన నిర్వాకం వలనే. ఇది చాలామందికి తెలియని కథ. ఆ కొడుకెవరు, ఆయన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు యదువంశ తిలకమైతే అతని కుమారుడు సాంబుడు యదువంశ నాశనం కోసమే పుట్టాడు. భారతము భాగవతములలో శ్రీకృష్ణుడు కొడుకులలో ప్రముఖంగా సాంబుడి పేరే వినిపిస్తుంది. యుగ సమాప్తి కోసం శ్రీకృష్ణుడు అంతా సిద్ధం చేశాడు. వంశనాశనానికి కారణము అవుతాడని తెలిసి కూడా శివుడి ప్రసాదంగా కుమారుడిని పొందుతాడు శ్రీకృష్ణుడు. తండ్రి లోకాల్ని ఏలే రారాజు. ఇంకేం, ఆ సాంబుడి ఆగడాలకు హద్దు పొద్దు ఉండదు. అంతటి శ్రీకృష్ణుడికి అప్రతిష్ట అని తెలిసినా అరాచకాలు సృష్టించటానికే పుట్టినట్లు అన్ని దుష్కర్మలే చేశాడు. యదువంశానికి అతిపెద్ద విలన్ ఈ సాంబుడే. ఈ సాంబుడి విషయంలో అంతటి భగవానుడు కూడా ఏమీ చేయలేక సాధారణ మనిషిగా ఉండిపోయాడు. పేగుబంధానికి బద్ధుడైపోయాడు. అయినా ఆయనకు తెలియంది ఏముంది? కురుక్షేత్ర అనంతరము యుగ సమాప్తికి ఎవరో ఒకరు కారణము కావాలి. ఈ సాంబుడి చరిత్ర ఏంటి? రామాయణంలో యుద్ధ సమయంలో రాముడికి సహకరించిన వారిలో ముఖ్యమైన వాడు జాంబవంతుడు. లంకా యుద్ధం ముగిశాక రాముడు ఒకరోజు జాంబవంతుణ్ణి పిలిచి ఏదైనా కోరుకోమంటాడు. మొహమాట పడుతూనే మీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది అని జాంబవంతుడు కోరుకుంటాడు. వచ్చే యుగంలో ఆ కోరిక తీరుతుందని రాముడు వరమిచ్చాడు. అలా ద్వాపర యుగంలో శమంతకమని కథ తెలుసు కదా. సత్రాజిత్తు శమంతకమని. ఆ శమంతకమని పోతే కృష్ణుడిపై నింద వేశారు. ఆ మణి కోసము శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతునితో యుద్ధం చేయడము. అలా కృతయుగంలో రాముడు ఇచ్చిన వరాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో తీరుస్తాడు. జాంబవంతుని ఓడించి అతని కుమార్తె జాంబవతిని వివాహం చేసుకుంటాడు. ఆమె శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. మిగిలిన వాళ్ళందరికీ పిల్లలున్నారు. జాంబవతికి మాత్రము చాలా కాలము పిల్లలు కలగలేదు. రోజు తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి పూజిస్తూనే ఉంది. దంపతులిద్దరూ పూజిస్తే పిల్లలు కలుగుతారని ఒక మహర్షి చెబుతాడు. అలా కృష్ణుడితో కూడా పూజలు చేయించింది. పూజిస్తున్నది సాక్షాత్తు విష్ణువే కదా. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. సృష్టిని నడిపించే మీరు నన్ను అడిగేంత కోరిక ఏముందని శివుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు విషయమంతా చెబుతాడు. శివుడు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. విధి ప్రకారము అన్నీ జరగాల్సిందే. దానికి దైవం కూడా అతీతం కాదని కృష్ణుడు వివరిస్తాడు. మనిషిగా పుట్టాను కాబట్టి ఈ సంసార బంధాల ప్రకారమే వెళ్ళాలి. నీలాంటి కొడుకు కావాలని జాంబవతి ఆశపడుతుంది. ప్రసాదించు అని కృష్ణుడు శివుని కోరాడు. అప్పుడు శివుడు నేను లయకారుణ్ణి. నాలాంటి కొడుకంటే విధ్వంసం తప్పదు. వంశానికి మంచిది కాదు అని శివుడు చెప్తాడు. అదే విధి అని శ్రీకృష్ణుడు శివుడికి బోధిస్తాడు. అలా శివుడి ప్రసాదంతో జాంబవతికి సాంబుడు పుడతాడు. చిన్నప్పటి నుంచే సాంబుడు విధ్వంసం మొదలయ్యింది. జాంబవతి గారాభం వల్ల పెద్దలంటే గౌరవం లేదు.
ఋషులంటే మర్యాద లేదు. శాంబుణ్ణి చూస్తే జనాలకు భయం. దుర్యోధనుని కొడుకు లక్ష్మణ కుమారుడు, కూతురు లక్ష్మణ ఒకసారి వీళ్ళిద్దరినీ తన గురువు బలరాముని దగ్గరకు శిష్యరికం కోసము ద్వారకకు పంపించాడు. లక్ష్మణ కుమారుడికి యుద్ధ విద్యలు నేర్పాలని సుయోధనుడు కోరాడు. లక్ష్మణ అందగత్తె. ఆమెను చూసి సాంబుడు లక్ష్మణ వెంటపడి వేధించాడు. చివరికి అతని ఆగడాలు పడలేక మధ్యలోనే లక్ష్మణ హస్తినకు వెళ్ళిపోయింది. అది మనసులో పెట్టుకుంటాడు సాంబుడు. ఒకసారి సుయోధనుడు లక్ష్మణ కోసము స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. అందరూ రాజకుమారులు వచ్చారు. ఒకప్పుడు నన్ను చీకొట్టిందన్న కోపంతో వచ్చి లక్ష్మణును ఎత్తుకుపోయాడు. అప్పుడు సాంబుడిని అడ్డుకొని కారాగారంలో పడేశాడు దుర్యోధనుడు. స్వయంవరం ఆగిపోయింది. ఆ రోజుల్లో అపహరించిన కన్యను రాజకుమారులు వివాహం చేసుకునేవారు కాదు. కొడుకు చేసిన పని తెలిసి కృష్ణుడు బలరాముడు హస్తినకు వచ్చారు. రాజీ మార్గంగా లక్ష్మణను సాంబుడికిచ్చి పెళ్లి చేశారు. ఆ రకంగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వియ్యంకులవుతారు. సాంబుడు ఎలాంటి వాడంటే శ్రీకృష్ణుని భార్యలు స్నానం చేసే చోటుకు వెళ్ళి వారిని విమర్శించేవాడు. కృష్ణుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుడవు అవుతావు అని శపించాడు. తరువాత కాళ్ళ మీద పడితే సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే తగ్గిపోతుందని చెప్పాడు. అలా సాంబుడు చంద్రభోగ నది ఒడ్డున గుడి కట్టించి 12 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ తరువాత వ్యాధి నయమైంది. ఇది సాంబ పురాణంలో కనిపిస్తుంది. సాంబుడికి కుష్ఠవ్యాధి నయమైన పుష్యమాస శుక్లపక్ష దశమిని ఒడిశాలో కొన్ని చోట్ల సాంబ దశమిగా వేడుక జరుపుతారు. ఇంత జరిగినా బుద్ధి వచ్చిందా అంటే లేదు. ఒకరోజు పీకల దాకా తాగాడు. అప్పుడే కృష్ణుడితో మాటామంతి ముగించుకొని దుర్వాసుడు ఇతర మునులు వచ్చారు. సాంబుడికి వాళ్లను ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది. గర్భిణీ వేషంలో వచ్చి నాకెవరు పుడతారో చెప్పండని ఆ మునులను అడిగాడు. అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ. సాంబుడి నాటకాన్ని గమనించిన దుర్వాసుడు ఆడా కాదు మగా కాదు, ఏకంగా ముసలం పుడుతుంది, అది నీ వంశాన్ని నిర్మూలిస్తుంది అని శపించాడు. ముసలం అంటే ఇనుప రోకలి. వెంటనే ఆ ముని శాపం ఫలిస్తుంది. సాంబుడు ముసలాన్ని ప్రసవించాడు. మంత్రులు మిగిలిన వాళ్ళు భయపడి రోకల్ని పూర్తిగా అరిగించి సముద్రంలో కలిపివేయమంటారు. యాదవులు దానిని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలిపేస్తారు. అయితే ఆ పొడి మళ్ళీ తీరానికి కొట్టుకొచ్చి వెదురుగడ్డిగా మొలిచింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. మాయా ఉపాయాలతో గెలిచి కడుపు కోత పెట్టినందుకు నీ వంశం నాశనం అవుతుందని గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించింది. దుర్వాసుడు సాంబుడికి పెట్టిన శాపం కూడా అదే. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక కొన్నాళ్లకు యాదవులంతా తప్పతాగి ఈ వెదురు మొలిచిన చోట తూలుతున్నారు. వారిలో సాంబుడు కూడా ఉన్నాడు. మధ్యలో ఎవరితోనో మాట వచ్చి గొడవయింది. అంతే, అక్కడే ఉన్న వెదురు కర్రలతో కొట్టుకొని యాదవులంతా మరణిస్తారు. సాంబుడు కూడా మరణించాడు. అప్పట్లో ముసలాన్ని అరగదీసినప్పుడు చిన్న ముక్క మిగిలితే దాని వలన ఏమీ కాదని సముద్రంలో పడేశారు. ఆ చిన్న ముక్క జర అనే వేటగాడికి దొరికింది. సూది మొనల ఉన్న ఆ ముక్కతో జరుడు బాణం తయారు చేశాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు వనంలో చెట్టుపై కూర్చొని సేద తీరాడు. ఆయన కాలు ఊపుతుంటే అదేదో జంతువు తల అనుకుని బాణం వదిలాడు. అక్కడితో శ్రీకృష్ణుని అవతారం ముగిసింది. రామాయణంలో వాలిని చెట్టుచాటు నుంచి రాముడు కొడతాడు. ఆ కర్మఫలాన్ని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అనుభవించాడు. ఆ వాలే ఈ జరుడై శ్రీకృష్ణుడి అవతార సమాప్తికి కారకుడయ్యాడు. ఈ ఘటనకు ముందు ద్వారకలో సంపదను దోపిడీ దొంగలు దోచుకున్నారు. శ్రీకృష్ణుడి అష్టభార్యలను వారు ఎత్తుకెళ్లారు. అప్పుడు అర్జునుడు కాపాడి హస్తినకు చేర్చాడు. ఆ తరువాత సునామీ లాంటి ఉప్పెన వచ్చి ద్వారక మునిగిపోయింది. దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ఏమైంది? ఎవరో ఒకరితో ఎప్పుడు కులుకుతూ ఉన్న సాంబుడు ఆవిడను ఏనాడు పట్టించుకోలేదు. బలరాముడి కూతురు వత్సలని అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ వత్సలే శశిరేఖ.
కురుక్షేత్ర యుద్ధం బలరాముడికి మొదటి నుంచి ఇష్టం లేదు. యుద్ధం ప్రారంభమయ్యాక బలరాముడు తన కూతురు వత్సల, కోడలు లక్ష్మణను తీసుకొని దేశ సంచారానికి వెళ్ళాడు. యుద్ధం ముగిశాక ద్వారకకు వచ్చారు. అయితే ద్వారకతో పాటు వారు సముద్ర గర్భంలో తనువులు చాలించారు. దేవదేవుడు మనిషిగా అవతారమెత్తితే మనిషిగా జీవించాలని అనుకుంటే కొడుకు రూపంలో కొరివి ఎదురైంది. అందుకే సాంబుడు వంశనాశకుడుగా, చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. జై శ్రీమన్నారాయణ.